హాయ్ అండి. ఇగో తీయ దుంపలు ఉంటాయి కదా చిన్నవి. ఇగో ఈ దుంపలు శుభ్రంగా కడిగేసి ఉడికించేసాను. ఇగో ఇలా తొక్క తీసేసాను. ఇప్పుడు ఇది దగ్గరగా ఇలా పిండి కలిపినట్టు పిసికేద్దాం. మెత్తగా వచ్చేస్తున్నాయి. 2 విజిల్లో ఉడికించి అండి, కొంచెం నూనె వేసి. చాలా బాగుంటుంది. ప్రసాదం చేయడం చూపిస్తాను. మనం రవ్వతో వాటితో ప్రసాదం చేస్తాం కదా, గోధుమ పిండి రవ్వ కానీ మామూలు రవ్వ కానీ. దీంతో ప్రసాదం చేయొచ్చు, దీంతో ఒబ్బట్లు కూడా చేయొచ్చు. నేను ముందైతే మీకు ప్రసాదం చూపిస్తాను, ఒబ్బట్లు తర్వాత. ఇగో ఒక 2 చెంచాలు 3 చెంచాలు నెయ్యి వేయాలి. ఇది నెయ్యితోటే, ఇంకా దేంతో బాగుంది. నెయ్యి ఉంటేనే చేసుకోండి, ఇది కానీ ఒబ్బట్లు కానీ. దీంతోనే ఒబ్బట్లు చాలా బాగుంటుంది. బొబ్బట్లు అంటారు, బచ్చాలు అంటారు, ఏదోని చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇగో ఇలా కలిపేసాను కదా. ఇప్పుడు ఇది కరిగాక ఈ ముద్ద కలిపింది ఉన్నది కదా, తీయ దుంపలు చక్కెరకంద అంటారు, తీయ దుంపలు అంటారు, ఎర్ర దుంపలు అంటారు. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. నేనైతే ఎర్ర దుంపలు తీయ దుంపలే అంటాను. ఇగో ఇది మెత్తగా చేయిస్తాను. శుభ్రంగా కడిగేసి ఉడికించేసి తొక్క తీసాను, మెత్తగా చేయిస్తాను. ఇప్పుడు ఇది నెయ్యిలో బాగా వేచుదాం, కొంచెం బాగా ఇడేటట్టుగా చూపిస్తాను రండి. ఇది బాగా దగ్గరగా ఇలా నెయ్యితో బాగా కలపాలి. అడిగంటకు నెయ్యి కావస్తే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి. ఇది నెయ్యితోటి బాగుంటుంది. చూసారు కదా. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాసుడు పాలు, కొంచెం పల్లీలు వేసి ఉంచాను. ఇగో కుంకుమ పువ్వు. ఇందులో కుంకుమ పువ్వు చాలా బాగుంటుంది. కలర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది, రెండు ఉంటాయి, రెండు బాగుంటాయి. కుంకుమ పువ్వు వేయాలి. 1/2 గ్లాసుడు పాలు వేసాను. ఇక పంచదార నేను కొంచెం వేసాను. మీకు కావస్తే ఎంత తీపి తింటే తినండి, మీ ఇష్టం పంచదార. ఎందుకంటే తీయ దుంపలు తీయగా ఉంటాయి, అందుకే నేను కొంచెమే ఒక పిడికిడి పంచదార వేసాను. అజ్జా మీదగో అంతే వేసాను. మీరు కావస్తే బెల్లం వేసుకోవచ్చు దీని జాగాలోని, ఎందుకంటే తీపి ఎక్కువ అయిపోతుంది, ఇంకా తీపి బాగుంటుంది. ఇక పల్లీలు వేసి తొక్కలు తీసాను. ఇవి వేసి మీరు ఏవైనా వేసుకోండి, జీడిపప్పు వేసుకోండి, కిస్మిస్ వేసుకోండి, పిస్తా బాదాం ఏవైనా వేసుకోండి, మీ ఇష్టము. నేనైతే పల్లీలు ఉన్నాయి వచ్చి. ఇగో ఈ కుంకుమ పాలు ఉన్నాయి కదా, పోస్తే దీంట్లో కలర్ వస్తుంది, అందుకు కుంకుమ పువ్వు వేయాలి. పాలల్లో వేసి నీళ్ళు పోయకూడదు, దీంతో నీళ్ళు పనిలేదు. ఇగో ఉడికించి దగ్గరగా ఇలా దగ్గరగా రావాలి. చూసారు కదా, చాలా బాగుంటుంది. మీరు ప్రసాదం, రవ్వ ప్రసాదం మర్చిపోతారు ఇది తింటే. ఇక దగ్గరగా వచ్చింది కదా. ఇప్పుడు దగ్గరగా వచ్చాక గిన్నెలో తీసాను, నెయ్యి రాసి ఈ గిన్నెలో తీసాను. ఇది ఒక 15-20 నిమిషాలు కూడా పట్టదండి. గిన్నెలో తీసి ఇగో ఇందులో వేసేసాను. గట్టిగా చూపిస్తాను రండి, ఎంత టేస్టీ. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. లైక్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేయటం లేదు. చూడండి ప్రసాదం. కేసరి అంటారు కదా, సేమ్ అలాగే వస్తుంది. ఇక చూసారా, సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరైనా చుట్టాలు వచ్చినా కూర్చోపెట్టి కూడా చెయ్యొచ్చు. పిల్లలు ఇష్టమే తింటారు. చూడండి ఎంత బాగుంటుందో, జ్యూసీగా. 1 గంట సేపు వదిలేస్తే గట్టిగా బాగుంటుంది. ఇక చూసారు కదా, తీయ దుంపలు, ఎర్ర దుంపలు ప్రసాదం. ఒబ్బట్లు ఇదే పూర్ణతో ఒబ్బట్లు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.